హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా అన్వేష్ టాక్స్. సో ఈరోజు మేమైతే వనభోజనానికి వెళ్తున్నాము, అది కూడా హైదరాబాద్లో. సో మేము ఏ ప్లేస్కి వెళ్ళాము, అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇలాంటివన్నీ కనుక తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో మేము వెళ్ళే ముందు అయితే ఫస్ట్ చికెన్ షాప్లో అయితే చికెన్ తీసుకున్నాము, ఎందుకంటే వనభోజనంలో మేమే కట్టెల పొయ్యి మీద వంట చేయాలనుకుంటున్నాము. సో దానికోసమని చికెన్ తీసుకున్నాము మేము. సో చికెన్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము, చూస్తున్నాము అనమాట. అలాగే కట్టెల పొయ్యి పెట్టాలంటే కట్టెలు కూడా కావాలి కదా, హైదరాబాద్లో ఎక్కడ దొరికితే దొరకవు కదా. అందుకే మేము అలా రోడ్ సైడ్ అలా వెళ్తుంటే, ప్లేస్ కోసం అని వెళ్తుంటే మాకు అక్కడ కట్టెలు కూడా కనిపించాయి లక్కీగా. సో ఆ కట్టెలు అనేవి అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం కదా కట్టెల పొయ్యి మీద వంట చేసుడు, నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. అది కూడా హైదరాబాద్లో. అంటే ప్రతిసారి కూడా మమ్మీ వాళ్ళతో లేదా అత్త వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రమే కట్టెల పొయ్యి మీద వంట చేసేటోళ్ళు. సో నేనైతే ఎప్పుడు కూడా చెయ్యలేదు. సో ఫస్ట్ టైం కదా, అందుకే నేను కొంచెం ఎక్సైట్గా ఉన్నా. సో ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్ అయితే మాకు కనబడింది. ప్లేస్ చూడండి, చాలా బాగుంది కదా. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, నగరంలో ఉన్న ప్రకృతి మధ్యలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి అయితే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే చాలా విశాలంగా ఉంది, ఓపెన్ ఏరియా బాగుంది కదా, అందుకోసమని అంటున్నాను. సో ఇప్పుడైతే మేము కార్లో ఉన్నవి, అంటే మేము తెచ్చుకున్న అన్ని సామాన్లు అన్నీ కూడా తీస్తున్నాము, తీసి అన్నీ కూడా బయట పెడుతున్నాము. మేము ఇక్కడ వంట వండడానికి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మేమైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా వండుదాం అనుకుంటున్నాము. సో దానికోసం అని నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తుంటే మా ఆయన నాకు హెల్ప్గా బియ్యం కడుగుతున్నాడు అనమాట. సో ఇవాళ వంట మాత్రం తానే చేస్తాడు, చికెన్ కర్రీ అయితే ఆయనే చేస్తాడు, బగారా రైస్ ఒక్కటే నేను చేస్తాను. అంటే అప్పుడప్పుడు ఆడవాళ్ళకి కూడా హాలిడేస్ ఇవ్వాలి కదా. సో అందుకోసమైనా నాకు ఈరోజు హాలిడే తీసుకుంటున్నాను నేను, అందుకే సింపుల్గా అయిపోయేది, ఒక బగారా రైస్ మాత్రమే నేను చేస్తున్నాను ఇక్కడ. సో మా బాబు చూడండి, మంచిగా బాల్తోటి మంచిగా ఆడుకుంటాను వాడైతే. నాకైతే బయటికి వస్తే ఫస్ట్ నాకు హ్యాపీ అనిపించేది అయితే మా బాబుని చూసినప్పుడే అనిపిస్తుంది, ఎందుకంటే వాడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు అసలు బయటకు వస్తేనైతే. మంచిగా ఆడుకుంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు. సో వాని కోసమనే మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఊరికే బయటికి పోవాలనిపిస్తూ ఉంటుంది మాకు. సో చూడండి, నేను కట్ చేస్తుంటే అన్నీ తీసుకుంటాను, వాడు కూడా కట్ చేస్తాడంట. సో మా ఆయన అయితే ఇక్కడ కట్టెల పొయ్యి ప్రిపేర్ చేస్తుండ అనమాట, ఎందుకంటే నాకు సరిగ్గా రాదు, అందుకే పాపం మా ఆయన్నే చేస్తాను, అన్నీ కూడా పొయ్యి సిద్ధం చేస్తాను ఆయన్నే. సో ఫైనల్లీ కట్టెల పొయ్యి అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇక వంట స్టార్ట్ చేయొచ్చు. వంట స్టార్ట్ చేసే ముందు అయితే మనం ఏ గంజులోనైతే వండాలనుకుంటున్నామో ఆ గంజుకైతే మంచిగా సరుపు కానీ లేదా మట్టి కానీ అంతా కూడా అప్లై చేయండి. అలా అప్లై చేస్తే మన కట్టెల పొయ్యి మీద వండినప్పుడు మసి అనేది అంతా కూడా అంటుతుంది కదా గంజు. సో అలా రాయడం వల్ల ఏంటంటే మనం క్లీన్ చేసినప్పుడు, వాష్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ అవుతుంది, లేకపోతే ఆ మసి అనేది గంజుకు అలానే ఉంటుంది. సో అలా ఉండకుండా ఇలా అంతా కూడా పోయాలి గంజుకంతా. సో ఇక్కడ నేనైతే బగారా రైస్ వండుతున్నాను. ఇలా నేచర్లో అలా కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే అసలు ఆ ఫీలింగే వేరు, మంచిగా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్ అయితే. సో ఊరికే గ్యాస్ పొయ్యి మీద కాకుండా అప్పుడప్పుడు మీరు కూడా ఇలా బయటికి వచ్చి మంచిగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినండి. మీరు నార్మల్గా గ్యాస్ మీద వండే వాటికన్నా ఇలా కట్టెల పొయ్యి మీద వండి చూడండి, ఇంకా టేస్ట్ అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద. బయటికి వెళ్ళినప్పుడు గ్యాస్ తీసుకొని పోకుండా ఇలా మీకు అందుబాటులో ఉంటే కనుక ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని మంచిగా వండుకోండి.
మంచిగా మన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నేను వంట చేస్తుంటే మా బాబు చూడండి మంచిగా పోయి కథ మురుకుతాను. ఇంకా వాడు మొత్తం ఏరియా అంతా కూడా వాడదే. వాడు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మొత్తం వాడదే. ఒకటే ఊరుకోడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వాడిని పట్టుకొచ్చుడే సరిపోతుంది. నేను ఇటు తీసుకురావడం వాడట్టు ఉరకడం ఇదే పని అయిపోతుంది. సో ఇంకొక కాడ ఉండలేడు అని చెప్పేసి ఇంకా మ్యాంగో కట్ చేసేస్తున్నాను. ఇక వాడు కూడా తింటుండు పాపం. ఎప్పుడు పొద్దున వచ్చినా వాడు ఏం సరిగ్గా తినలేదు ఇంటికాడ. సో అందుకోసం మనం మ్యాంగో తింటుండే ఇప్పుడు. సో నేను ఇక్కడ మా బాబుని పట్టుకొని ఉంటే మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో ఇట్లానే హస్బెండ్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని పనులు షేర్ చేసుకున్నాడు. అయితే ఇలా షేర్ చేసుకుంటేనే కదా మనం కూడా మంచిగా పిల్లల్ని పట్టుకోవచ్చు. నేను బగారా రైస్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమైంది లాస్ట్ ఫైనల్లీ మా ఆయన చేస్తున్నాడు బగారా రైస్ కూడా. ఎందుకంటే మా బాబు అసలు నన్ను చేయనియట్లేదు. సో అందుకే తనే బగారా రైస్ చేస్తున్నాడు. సో ఈ రైస్ అయ్యేంతలో అయితే మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. సో చికెన్కి అయితే అన్ని మసాలాలు మంచిగా పట్టియండి. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము మంచిగా ఆయిల్ తెచ్చుకున్నాము. ఆయిల్ తెచ్చుకొని వండుకోవచ్చు అని చెప్పి నేను కథం బగారా రైస్ వండే గ్యాప్లో మా వాడైతే ఆయిల్ అంతా పడేసాను. సో ఏం చేయనో అర్థం కాలేదు అసలు. ఇప్పుడు ఆయిల్ లేదు, ఎలా వంట చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని. సో అందుకే మాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సరే నూనె లేకుంటే ఏమవుతుంది, ఒకసారి ఇలానైతే నార్మల్ అంటే ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ చేద్దాం ఎలా ఉందో అని చెప్పేసి ట్రై చేసామన్నమాట. సో అందుకోసమనే మీరు చూడొచ్చు వీడియోలో కూడా ఆయిల్ అనేది అసలు 1 డ్రాప్ కూడా యూజ్ చేయలేదు. ఫైనల్లీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చూడాలి, ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ వండాం కదా ఫస్ట్ టైం. సో ఇలా ఉంటుంది టేస్ట్ అని చెప్పి. సో మేము తినక ముందు అయితే ఇలా మేము ఎక్కడికైనా చెట్ల కాడికి బయటికి వంటకు వచ్చినప్పుడు అయితే మేము తినేదానికన్నా ముందు ఇలా ఒక ప్లేట్లో వేసి అక్కడైతే మొక్కుతాము. సో మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకవేళ ఇలా చేస్తే కనుక కింద కామెంట్లో చెప్పండి.
బాబుకు కూడా ఇస్తున్నాను. సో మా బాబుకు తినిపిద్దామని ట్రై చేస్తుంటే వాడు మాత్రం అస్సలు తినట్లేదు. వాడు బయటికి వస్తే మంచి హ్యాపీ ఫీల్ అవుతాడు, బట్ ఫుడ్ మాత్రం తినడు అసలుకి. ఎగురుతూనే ఉంటాడు బయటనైతే, కానీ తిండి మాత్రం వద్దు వాడికి. సో ఇక నేనైతే టేస్ట్ చేశాను అనమాట. కూర అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉంది అసలుకి, నూనె లేకుండా. అంటే మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఆయిల్ లేకుండా, బట్ ఇక్కడ కట్టెల పొయ్యి మీద ట్రై చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంది అనుకుంటా. ఎప్పుడైనా కానీ కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా బాగుంది అని అంటారు కదా. సో నిజంగానే సూపర్గా ఉన్నాయి వంటలు అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా బాబు అయితే గంజిలో నుంచి అన్నం తీసి అక్కడ వేసి కాకులు వస్తున్నాయి, అక్కడ కాకులను పిలుస్తున్నా అనమాట, రండి తినండి అని చెప్పేసి వాడు. మేమైతే తిన్నాక కొద్దిసేపు చెట్ల నీడలో కూర్చొని మాట్లాడుకున్నాము. అలాగే ఈవినింగ్ చల్లని గాలిలో కొద్దిసేపు వాకింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాము. మొత్తానికి ఈ వనభోజనాలు అనేది మా అందరికైతే మంచి మెమొరబుల్ మూమెంట్గా అయిపోయింది. ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తినడము ఇవన్నీ కూడా మంచిగా అనిపించాయి మా అందరికీ కూడా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఇలాంటి ఒకరోజు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ బిజీ లైఫ్లో అయితే. సో హైదరాబాద్లో ఇలా వండుకొని తినడం అయితే ఫస్ట్ టైం మేమైతే. సో మాకైతే మంచిగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్.